హాయ్ గైస్! ఈరోజు మనం 'బగీరా' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ దివాళీకి థియేటర్‌లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని మెప్పించలేక ఇప్పుడైతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి స్టోరీ ప్రశాంత్ నీల్ గారు అందించారు. ఆయన మొదటి సినిమా హీరో అయిన శ్రీ మురళి గారు హీరోగా నటించారు. ఈ మూవీ రివ్యూలోకెళ్ళే ముందు మీరు ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ లైన్ విషయానికొస్తే చిన్నప్పుడే సూపర్ హీరో అవ్వాలనుకున్న మన హీరోకి వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటల ప్రకారం పోలీస్ అయితేనే సూపర్ హీరో అనుకోని పోలీస్ అయిన మన హీరోకి అనుకోకుండా ఒకరోజు ఒక వాస్తవం తెలుస్తుంది. ఆ వాస్తవం తెలిసిన తర్వాత ఆ హీరో బగీరా అవతారం ఎత్తి అక్కడి నుండి మన హీరో ఏం చేశాడు? అసలు బగీరగా ఎందుకు మారాడు? పోలీసులు ఆ కేసుని ఛేదించి బగీరాని పట్టుకున్నారా లేదా? అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. మూవీలో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడాను కేజీఎఫ్‌నే తలపించాయి. ఈ మూవీని చూస్తున్నంత సేపు 'జీవ' ఏదో మూవీ గుర్తొచ్చింది. ఆ మూవీలో కూడా 'జీవ' ఒక సూపర్ హీరోగానే అనిపిస్తూ ఉంటాడు. ఈ మూవీలో కూడా హీరో అలాగే సూపర్ హీరోలా ఉంటాడు. సెకండ్ హాఫ్ ఎంత రొటీన్‌గా ఉంటుంది అంటే విలన్ని చూపించిన తర్వాత మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యంది ఏదైనా జరిగితే నాకు వచ్చి మళ్ళీ కామెంట్‌లో "అరే! ఇది కదా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఇలా జరిగింది" అని చెప్పండి. ఎందుకంటే అంత పరమ రొటీన్‌గా రెగ్యులర్‌గా మూవీస్ చూసేవాళ్ళు అసలు ఏం జరుగుతుంది అని ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసేస్తారు. అంత రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఇక యాక్టింగ్ పరంగా హీరో బాగానే యాక్ట్ చేసినప్పటికీ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం గ్రీన్ మ్యాట్ క్లియర్‌గా కనిపించేస్తుంది. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 1.5 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీకి తలపించే మూవీ. కాకపోతే 'కేజీఎఫ్' ఎలివేషన్స్ మరియు సెంటిమెంట్‌ని పెట్టాలనుకున్నారు. అవి ఎక్కడా కూడాను స్టోరీని కాపాడలేకపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు గనుక ఇప్పటివరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.